అంటే ఆయన నా స్థితిని బట్టి, నా పరిస్థితులను బట్టి ఆయన నన్ను పరీక్షిస్తాడు. నన్ను పరీక్షించినట్లుగా నిన్ను పరీక్షించడు. నిన్ను పరీక్షించినట్లుగా ఇంకొకరు పరీక్షించడు. ఇంకొకరు పరీక్షించినట్లుగా నన్ను పరీక్షించడు. అర్థమవుతుందా? నువ్వు ఎంతవరకు ఎదిగి ఉన్నావో, ఏమండి, ఎంతవరకు నీ వ్యక్తిగత జీవితం అనేది ఆ స్థితిని పొందుకొని ఉందో, ఆత్మ సంబంధమైన స్థితిని పొందుకొని ఉందో, అంతవరకే ఆయన ఏం చేస్తాడంటే నీకు పరీక్ష పెడతా ఉంటాడు. అప్పుడప్పుడు మన పిల్లలు అంటూ ఉంటారు, ఏమని తెలిసిన, సబ్జెక్ట్లో లేని ప్రశ్నలు మాకు వచ్చాయి, ఆ తర్వాత మాకు చెప్పని సిలబస్లో ప్రశ్నలు మాకు వచ్చాయి అని పిల్లలు అంటారు. మనం అనలేం, ఎందుకంటే ఆయన పెట్టడు, ఆయనకి తెలుసు. అర్థమవుతుందా? నీకు ఆయన పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయో తెలిసినా అంతా నీకు నేర్పిందే. నువ్వు ఎంతవరకు అయితే నేర్చుకున్నా అంతవరకే, నువ్వు ఎంతవరకు అయితే ఎదిగావో అంతవరకే. ఆ పరీక్షలో నువ్వేం చేయాలి అంటే ఓపికతో ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరీక్షించే ఆ పరీక్షలో నీకు ఓపిక ఉండగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా నడిపించబడుతూ ఉంటావో అప్పుడు మనకు కలిగేది ఏంటంటే హెచ్చింపు కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ఉన్నతమైన స్థితిని ప్రభు దయచేయునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి జీవితం అని మనం ఒకసారి గుర్తిరుగు. విషమ పరీక్ష చదువుతాం చూడండి. విషమ పరీక్షను ఓర్చుకునే మనిషి ధన్యజీవి, ఎందుకంటే అతడు పరీక్షకు నిలిచి మెప్పు పొందిన తర్వాత అతనికి జీవ కిరీటం లభిస్తుంది. ప్రభువు తనను ప్రేమించే వారికి దానిని వాగ్దానం చేశాడు. విషమ పరీక్ష కలిగితే ఆ విషమ పరీక్షలో శ్రమ కాదు, గొప్ప శ్రమ, బాధ కాదు, గొప్ప బాధ, ఇరుకు కాదు, గొప్ప ఇరుకు కలిగితే ఏమంటే ఆ కలిగిన ఆ శ్రమలో లేదా ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆ పరీక్షలో నువ్వేం చేయాలి అంటే ఓపికగా ఉండి ఆ పరీక్ష రాయుదువుగాక. అప్పుడేం కలుగు తెలిసిన, మెప్పు పొందుతారు అని రాయబడింది. ఘనత పొందుతారు, హెచ్చింపు వారికి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటం కూడా ఆయన వారికి దయచేస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. బైబిల్లో మనం చూద్దామా? కీర్తనల పుస్తకం 105:17. 105:17 తీశారు అందరూ? వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఆ మాట గమనించండి. ఇక్కడ ఇనుము బాధించింది, సంకెళ్ళు కాళ్ళు నొప్పించాయి. చెప్పిన సంగతి నెరవేరేంత వరకు యెహోవా వాక్యం చేసిందంట, ఆయన్ని పరిశోధిస్తూ ఉంది. యోసేపు సంగతి మనందరికీ బాగా పరిచయం. ఆ ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచబడిన వాడు. ఆయన పరిస్థితులు మనం బాగా గమనించగలం. ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో ఆ కుటుంబంలో పెంచుతూ ఉన్నప్పుడు తన తండ్రి
అన్నల యోగక్షేమాలు తెలుసుకురాపోమని పంపించారు. పంపించినప్పుడు వారి సహోదరులే, ఎవరో బయట వాళ్ళు కాదు, ఎదురోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు, ఎవరు కాదు, ఇంట్లో ఉన్న సొంత మనుషులే అతని మీద పగబట్టి గుంటలో వేశారు. గుంటలో వేసి ఆ వ్యక్తి బాధపడతా ఉంటే, ఆ వ్యక్తి వేదనకు గురైతే, ఆ వ్యక్తి అన్నలారా నేనేం చేశాను మీకు ద్రోహం అని కేకలు వేస్తూ ఉంటే అవేమి పట్టించుకోకుండా ఈ యోసేపు తెచ్చిన తినుబండారాలు శుభ్రంగా తింటా ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఒకరు ఆలోచన చెప్తే అతను పైకి తీశారు. ఆ తర్వాత అమ్మి వేశారు. ఆ తర్వాత దాసుడిగా వెళ్ళిపోయాడు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాలు గమనించిన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర దర్శనమైతే పొందుకున్నాడు, దేవుని దగ్గర కల అయితే పొందుకున్నాడు. ఆయనకి కల ఉంది, ఆయనకి దర్శనము ఉంది. అది నెరవేర్చబడేంత వరకు దేవుని వాక్యం చేసిందంట ఆయన్ని పరిశోధిస్తా ఉంది. ఈ పరీక్షలో అతడేమైనా రాయకుండా మానేశాడా? దేవుడు వద్దు, దేవుని సన్నిధి వద్దు, ఆయన తోడు కూడా నాకు అవసరం లేదు, నా బతుకుని నేను బతుకుతా, మరలా ఆ అసహ్యమైన కార్యాలకు నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాను, మా అన్నల్లాగా ద్రోహమైన కార్యాలు చేస్తూ ఉంటాను, మా అన్నల్లాగా దుర్మార్గుడిగా మారిపోతాను. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ పరిశుద్ధత, ఎందుకు ఈ పరిస్థితులన్నీ నాకెందుకు అని అనుకున్నాడా? అని అనుకోకుండా ఎంత బాధించినా, ఎంత వేదనకు గురైనా, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఆయన చుట్టుముట్టినా ఆయన ఏ మాత్రం కూడా తనలో ఉన్న ఆ ఓపికని తొలగించుకోలేదండి. పిగ్గా నడిపించబడతానే ఉన్నాడు. యెహోవా వాక్కు పరిశోధించుచూ ఉన్నది. ఎంతవరకు అయ్యా అంటే బైబిల్లో ఉంది కదా, యోబు కూడా అంటాడు, నేను శోధింపబడిన తర్వాత, చెప్పండి అందరూ, ఎలా మారుతాను? శుద్ధ సువర్ణంగా మారుతాను. యోబు జీవితం కూడా చూడండి. అలాంటి పరిస్థితులు ఎవరికైనా ఒకే రోజు కలిగాయా? ఒకే రోజు పిల్లలు చనిపోయారా? ఒకే రోజు ఆస్తి పోయిందా? ఒకే రోజు అంతస్తు పోయిందా? ఒకే రోజున హోదా పోయిందా? పలుకుబడి పోయిందా? అందరూ దూరం అయిపోయారా? అలాంటి పరిస్థితులు ఎవరికి కలగలేదు కదండి. అవి కలిగినను ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ఓదార్చకపోయినా, ఆదరిద్దామని వచ్చిన స్నేహితులు సూటిపోటు మాటల ద్వారా ఆయన్ని బాధిస్తూనే ఉన్నారు, వేధిస్తూనే ఉన్నారు, ఇంకనూ బాధకు గురి చేస్తూనే ఉన్నారు. ఆయన అంటాడు, మీరు ఆదరణకు కర్తలు కాదురా, మీరు బాధకే కర్తలు అంటారు. అలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉన్నను ఆయన అంటాడు, నేను శోధింపబడిన తరువాత, చెప్పండి, శుద్ధ సువర్ణంగా మారతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరీక్షింపబడిన తరువాత శుద్ధ సువర్ణంగా మారతాను అని రాయబడింది. ఆయన ఎంత నమ్మకంగా ఆ మాట మాట్లాడో చూడండి, ఎంత విశ్వసించి ఆ మాట తెలియచేశాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆ మాట మాట్లాడగలుగుతున్నామా? అమ్మో ఈ బాధలు తట్టుకోలేకపోతున్నామో, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నామో, ఈ నిందలు తట్టుకోలేకపోతున్నా, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా, ఇంకా ఎంతకాలం ప్రభువా? నీకు వచ్చి ఎంతకాలం అయింది? ఒక 4 నెలలు అయిందా అంటే అవ్వాలని నేను అనుకోవట్లే, అవ్వాలని నేను అన్నంలే, అయిందా? లేదా ఒక 4 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాలు అయిందా? 32 సంవత్సరాలు అయిందా? చెప్పరేమండి, అయిందా? లేదు. బాధ వచ్చినప్పుడు ఓ వారం క్రితం, లేకపోతే 4 వారాల క్రితం, 4 నెలల క్రితం, 4 సంవత్సరాల క్రితం, అంతే కదా? అవునే కాదండి?
నీ చదువు అయిపోయింది ఎప్పుడు? నిన్న కాక మొన్న. నీకు పెళ్ళైంది ఎప్పుడు? నిన్న కాక మొన్న. మాట వరుస అంటారు కదా, మొన్ననే కదరా నీకు పెళ్ళైంది, మొన్ననే కదరా నీకు చదువు అయిపోయింది. అంత తొందర ఏమైంది? మొన్ననే కదరా పెళ్ళైంది, అంత తొందర ఏమైంది అంటుంటారు కదా. మరి నీకు అంత తొందర ఎందుకు? కాస్త ఓపికగా ఉండొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యోసేపు జీవితాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. యోబు జీవితాన్ని కూడా మనం గమనిస్తే ఆయన జీవితం ఎలా మారిపోయింది గమనించండి. నేను శోధింపబడిన తరువాత శుద్ధ సువర్ణంగా మారుతాను. యోబు గురించి అదే యాకోబు పత్రికలో ఒక మాట చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క ఓపికను గురించి, సహనమును గురించి మీరు వింటిరి. ఆయన ఎంతో జాలి, ఎంతో కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఎంత మంచి మాట వ్రాయబడి ఉందో, ఆయనలో ఉన్న ఆ మంచి లక్షణాలు ఎలా తెలియజేస్తుందో చూడండి. ఎంతో జాలి, ఎంతో కనికరం. ఎప్పుడు బాధించబడతా ఉంటే, వేదనకు గురైతే, అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అసలు నువ్వు భక్తి చేస్తే, నువ్వు యథార్థంగా బ్రతికితే, నువ్వు నమ్మకంగా బ్రతికితే, నువ్వు దేవుణ్ణే స్తుతించి ఉంటే, దేవుణ్ణి ఆరాధించి ఉంటే, ఆ దేవుడు ఈ స్థితిని కలుగజేస్తాడా అని అనరాని మాటలు అంటూ ఉంటే, అంత అనిపించుకుంటూ ఉన్నా ఆయన మౌనంగా ఏమంటాడు తెలిసిన? నేను శోధింపబడిన తర్వాత ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఆయనకు ఒక నిశ్చయత ఉంది, ఆయనకు ఒక నమ్మకం ఉంది, ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఆయనకున్న ఆ విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు, పరీక్ష రాయవలసిన సందర్భం ఎదురైనప్పుడు ఆయన అంటాడు, నేను శుద్ధ సువర్ణంగా మారుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడండి, మొదట ఆశీర్వదించిన దానికంటే ఆలోచన చేయండి. యోసేపును దేవుడు ఏ స్థితిలో పెట్టాడు గుర్తెరగండి. రాజు తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాడు. యోసేపుకు తెలియకుండా చెయ్యి ఎత్తకూడదు, యోసేపుకు తెలియకుండా కాలు కూడా ఎత్తకూడదు. అంటే అంత ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకుని వెళ్ళాడు. ఊరికే తీసుకుపోయి పెట్టలే. ఇక్కడ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపున ఆ స్థితిలోకి తీసుకుపోయి పెట్టలే దేవుడు, ఆ స్థితిని దయచేయలా. అర్థమవుతుందండి? రోజున చాలామంది పరిస్థితులను తెలిసినా ఒక 4 రోజులు ప్రార్థన చేశా, 4 నెలలు ప్రార్థన చేసి, 4 సంవత్సరాలు ప్రార్థన చేశా, ఏంటి దేవుడు మర్చిపోయాడా? ఆయన మర్చిపోతాడా? చెప్పరేమండి, దేవుడు మర్చిపోతాడా? బైబిల్ని మీరు చదవండి కావాలంటే. ఓ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగాడంట, దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాళ్ళండి, దేవుడు మర్చిపోయాడు కాబట్టి నా పరిస్థితులు ఇట్లా దారుణంగా మారిపోతూ ఉన్నాయి అని అంటూ ఉంటే, ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఏమండి మీరు తీస్తారా? తీయండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 4 అధ్యాయాలు మొదటి నుంచి చదువుపో అన్నాడంట. నేను రాసుకోవాల్సిన అవసరం లేదులే. దినవృత్తాంతముల మొదటి పుస్తకం ఇంటికి వెళ్ళి 4 అధ్యాయాలు చదువుపో, ఆ తర్వాత రాపో అన్నాడంట. ఆయన వెళ్ళి చదివాడు. చదివిన తర్వాత అక్కడేమో తెలిసిన అంత వంశావళి గురించి వ్రాయబడి ఉంది. ఇది రాసిన వ్యక్తికి బోధించింది ఎవరు? తెలియజేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు, దేవుడు కదా. దేవుడు బోధించి దేవుడు రాపిస్తే వారినే మర్చిపోని దేవుడు. 1000 సంవత్సరాలు అయిపోయినాయి కదా, వారినే మర్చిపోని దేవుడు నిన్ను మర్చిపోతాడా? నీకెందుకంత అవిశ్వాసం? నీకెందుకు సందేహం?
దేవుడు నన్ను మర్చిపోయాడు, నా కుటుంబాన్ని మర్చిపోయాడు, నా పిల్లల్ని మర్చిపోయాడు, అందుకనే ఇలా జరుగుతుంది ఏమో అని అనుకోవడం ఎందుకు? గమనించు సహోదరుడా, సహోదరి, ఆదికాండంలో వంశాలు రాపించాడు దేవుడు, సృష్టి అంతటిని రాపించాడు. అది ఎవరు రాశారు? మోషే ద్వారా పరిశుద్ధాత్ముడు రాపించాడు కదా. మోషే ఏ కాలంలో ఉన్నవాడు, వాళ్ళు ఏ కాలంలో ఉన్నవారు? మోషే ఏమన్నా చూశాడా? ఆదామును చూశాడా? అవ్వను చూశాడా? నోవాహును చూశాడా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను చూశాడా? మరి దేవుడు నిన్ను ఎట్లా మర్చిపోతాడు అని చెప్తే అప్పుడు ఆయన మారు మనసు పొంది వెళ్ళడం జరిగింది. ఈ మాటలుంటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితం అనుభవాన్ని కూడా ఒకసారి గుర్తెరగలగాలి. విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. కలిగినప్పుడు ప్రభువు నన్ను హెచ్చించేదానికి పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలు నేను ఎలా ఉండాలి చెప్పండి? ఓపిగ్గా నడిపించబడదాం, ఓపిగ్గా బ్రతుకుదాం, ఓపిగ్గా జీవిద్దాం. కుమారుని విషయంలో ఒకటి జరిగిందా? కుమార్తె విషయంలో ఒకటి జరిగిందా? నీ కుటుంబంలో నువ్వు అనుకోలా జరిగిందా? నువ్వు తలంచలా ప్రతికూలమైన పరిస్థితి ఎదురైందా? ఏమండి ఎదురైందా? ఎందుకు జరిగిందో? దేవుడు నాకు అన్ని మేలే చేస్తాడు అని విశ్వసించి ఆ పరీక్షలో నువ్వు అలాగ ఓపికగా నడిపించబడవచ్చు కదా. బైబిల్లో ఏముందంటే, దేవుని ప్రేమించు వారికి చెప్పండి, అందరు చదవండి, అందరూ అనండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏం కలుగుటకాయ? కీడు కలుగుటకాయా? మేలు కలుగుటకై, మంచి కలుగుటకై, ఆశీర్వాదం కలుగుటకై, హెచ్చింపు కలుగుటకై, దీవెన కలుగుటకై సమస్తమును ఎలా అంట? సమస్తం సమకూర్చబడి ప్రభు జరిగిస్తూ ఉంటాడు. ఆ మాట విశ్వసించవచ్చు కదా. ఆ మాటని నువ్వు పట్టుకోవచ్చు కదా. నువ్వు దేవుని ప్రేమించడం లేదా? దేవుని ద్వారా నువ్వు ప్రేమించబడని వ్యక్తివా? నా దేవుని ద్వారా నువ్వు ప్రేమించబడిన వ్యక్తివి, నీవు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివి అయితే ఈ మాట అనుకోవచ్చు కదా. పలు సందర్భాల్లో, పలు కోణాలలో, పలు ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఆ మాట అనుకోవచ్చు కదా. దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తము మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు అని అనొచ్చు కదా, విశ్వసించవచ్చు కదా. ఆ మాట అనరు. తల బాదుకోవడం, తర్వాత బాధకు గురి కావడం, ఉన్న ఆరోగ్యం కాస్త పోగొట్టుకోవడం, ఏమండి బీపీలు ఎక్కువ కావడం, తర్వాత షుగర్ లెవెల్ కూడా ఎక్కువ కావడం, ఇక అనవసరంగా బ్లడ్లు క్లాట్ కావడం, ఆ తర్వాత నువ్వు కష్టార్జితం, నువ్వు పడిన ఆ కష్టార్జితం నువ్వు అనుభవించకుండా ఎవరో అనుభవించేటట్లుగా నీ జీవితంలో నువ్వు మార్గాలు నువ్వు సరళం చేసుకోవడం అంత అవసరమా? అంత అవసరమా? ఏది జరిగినా నాకు మేలు చేసేదానికే ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు అని విశ్వసించవచ్చు కదా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్షలో నీకు ఉండవలసింది ఏంటంటే ఓపిక. ఓపిక. యోసేపు ఓపికగా ఉన్నాడు. అన్నల గురించి ఎక్కడైనా ఏమైనా చెప్పాడా సమాచారం? మా అన్నలు దుర్మార్గులండి, మా అన్నలు నన్ను ఈ పని చేశారండి, నన్ను గుంటలో పడేశారండి, మరలా పైకి తీశారండి, మార్కెట్లో ఏమండి ఎద్దు నమ్మినట్లుగా, మార్కెట్లో గ్యాదలు నమ్మినట్లుగా నన్ను అమ్మారండి, ఎంత దుర్మార్గులండి, దుష్టులండి, నీచులండి, నికృష్టులండి అని ఏ రోజైనా ఎక్కడైనా చెప్పాడా? బైబిల్ ఎక్కడైనా చూడండి మీరు. ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఆ మాటలు మాట్లాడకుండా ఆయనకి కలిగిన ఆ కళని లేదా ఆయనకి కలిగిన ఆ దర్శనాన్ని చూస్తూ ముందుకు అడుగు వేస్తూ ఉన్నాడు. వెనక్కి పోలే, ముందుకు అడుగు వేస్తానే ఉన్నాడు. నువ్వు ఎంత ఓపిక ప్రదర్శించగలిగితే నీకు కలిగిన పరీక్షలో
అంతకంత ప్రభు నిన్ను హెచ్చించును గాక, నీ కుటుంబాన్ని ఘనపరచును గాక, నీ పిల్లల్ని ఘనపరచును గాక. హల్లెలూయా. ఎంత ఖర్చు పెడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా కలిసి రావడం లేదా? విశ్వసించు, ఓపికగా ఉండు. నా ప్రభు నిశ్చయముగా ఘనతకెక్కిన కుటుంబంగా, ఘనతకెక్కిన బిడ్డగా ప్రభు నిన్ను తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. మనం ఓపిక అనే బడిలో పాఠం నేర్చుకోగలగాలి. నువ్వు ఏ బడిలో ఏం నేర్చుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఓపిక అనే బడిలో చేరండి. ఆ బడిలో చేరి ఆ పాఠం నేర్చుకోండి. ప్రభువా, ఓపికగా నేను బ్రతకగలిగే కృప నాకు దయచేయి. పరీక్ష నాకు కలిగినప్పుడు నేను విశ్వసించా, ఆ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు నేను ఓపికగా ఉండగలిగే కృప నాకు దయచేయ అని నువ్వు అడగగలిగితే ప్రభు ఏం చేస్తాడయ్య అంటే నిశ్చయముగా ఆ కృప ప్రసాదించి హెచ్చించి ఘనపరచునుగాక. రెండో మాట చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం తీసారా? 19వ వచనం జాగ్రత్తగా గమనించండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఆ వాక్యంలో మీరు చూస్తే మాట్లాడుటకు ఓపికగా ఉండగలగాలి. అర్థమవుతుందండి? మాట్లాడేదానికి నువ్వు నిదానించగలగాలి. మాట్లాడేదానికి ముందు నీకు ఓపిక ఉండగలగాలి. ఏదో ఒకటి మాట్లాడకూడదు నోటికొచ్చింది. అర్థమవుతుందా? నువ్వు పెద్దోడివైనా చిన్నోడివైనా, అనుభవం ఉన్నవాడివైనా అనుభవం లేనివాడివైనా, అక్షరాభ్యాసం కలిగిన వ్యక్తివైనా అక్షరాభ్యాసం లేని వ్యక్తివైనా, అంటే చదువుకున్న వాడివైనా చదువు లేని వాడివైనా, నువ్వు జ్ఞాని అనుకుంటావు, జ్ఞానివైనా జ్ఞానం లేకపోయినా నువ్వేం చేయగలగాలి అంటే మాట్లాడే మాటల్లో ఓపిక ఉండగలగాలి. నోటికొచ్చినకు వాగకూడదు, బ్రేకు బెల్లు లేకుండా మాట్లాడకూడదు. మాట్లాడే మాటలు అన్నీ విను, అంత విను. ఆ తర్వాత మాట్లాడు, నిదానంగా మాట్లాడు, ఓపికగా మాట్లాడు. హల్లెలూయా. అటు కృప ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా. ఆ మాట గుర్తెరగలగాలి. మొదటిది, పరీక్షలో నీకు ఓపిక ఉండగలగాలి, హెచ్చింపగలుగుతుంది. రెండవది, మాట్లాడేదానికి నీకు ఓపిక ఉండాలి. మాట్లాడే మాటలు ఓపిక కనిపించగలగాలి. మాట్లాడేదానికి నువ్వు నిదానించగలగాలి, ఓపిక ఉండగలగాలి. అర్జెంటుగా మాట్లాడడం ఏమండి, అక్కడేదో ఊరు గాలిపోతున్నట్లుగా, చెరువు కట్ట తెగిపోయి ఊరంతా ఎలవైపోతున్నట్లుగా ఏమండి నోటికి వచ్చిన మాట్లాడు దన మాట్లాడి వెళ్ళిపోవడం. నువ్వు మాట్లాడేదానికి నిదానించగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ఒక మాట ఉంది, చూస్తారా? చూడండి, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు, ఎప్పుడు? నోరు తెరవకుండా నోరు తెరిచా? నోరు తెరిస్తేనే మాట్లాడతారు. నోరు తెరవకుంటే చెప్పరామండి మాట్లాడలేరు. నోరు తెరవకుండా, ఇప్పుడు నేనున్నాను, మౌనంగా నోరు తెరవలేదు, మాట వస్తుందా? రాదు. నోరు తెరిచి మాట్లాడసాగెను, బోధింపసాగెను ఉంది. ఎవరైనా సరే మాట్లాడాలనుకున్నప్పుడు నోరు తెరవాలి. సరే, యేసు ప్రభువు
ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో ఆయన నోరు తెరిచి మాట్లాడసాగారు, బోధింపసాగారు. ఏం బోధించాడు? ఒకరికి మేలు కలిగే మాటలు, ఒకరికి మేలు ఏమండి ఆశీర్వాదం కలిగే మాటలు, ఒకరు ఘనపరచబడే మాటలు, ఒకరు బాగుపడే మాటలు, ఏమండి ఒకరు ఆదరించబడే మాటలు, ఒకరు దయ చూపగలిగే మాటలు, దయ పొందుకొనగలిగే ఆ మాటలు ప్రభువు మాట్లాడాడు. ఒకరు ఏమండి వ్యక్తిగత జీవితం బాగుపడగలిగిన మాటలు మాట్లాడాడు. ఒక వ్యక్తి నిత్య జీవం పొందగలిగిన మాటలు యేసు ప్రభు వారు మాట్లాడారు. నోరు తెరిచి బోధింపసాగాడు, నోరు తెరిచి మాట్లాడసాగాడు. ఆయన మాట్లాడిన మాటలు అవి నిత్య జీవపు మాటలు, దయగలిగిన మాటలు, ఏమంటే ఆదరణ కలిగిన మాటలు, హెచ్చించగలిగిన మాటలు, గొప్ప చేయగలిగిన మాటలు, బాగుపడగలిగిన మాటలు, ఒక వ్యక్తిని బాగుపరచగలిగిన మాటలు మాట్లాడారు. మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు? సార్ గుర్తెరగని దేవుని బిడ్డలారా, మాట్లాడే మాటల్లో మనకు ఓపిక ఉండగలగాలి, నిదానించి మాట్లాడగలగాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చిన వాగామనుకో, ఆ తర్వాత చెప్పలేమండి. ఆ తర్వాత మీకు చాలాసార్లు చెప్పా, చెవులు ఎన్ని ఇచ్చాడు? నోరులు ఒకటిచ్చాడు, రెండు ఇచ్చాడా? ఒక నోరుకే తట్టుకోవడంలే, అవునా కదా? ఆయన గారు అమ్మగారు ఆ బజార్లో ఉండేవాళ్ళు నీ ఒక నోరుకే తట్టుకోవడంలే. దేవుడికి రెండు నోరులు పెట్టిన పరిస్థితి ఏంటి? వినేదానికి చెప్పండి రెండు ఇచ్చాడు వినమని, జాగ్రత్తగా ఎంతైనా విను, ఎంతైనా వినని రెండు చెవులు ఇచ్చాడు. నోరులు మాత్రం రెండిలా ఒకటే ఇచ్చాడు దేవుడు. ఆ ఒకదానికే మరలా రెండు లాకులు పెట్టాడు. గాడ్రేజ్ బీరువాకి ఎన్ని లాకులు చెప్పండి? ఒక లాకే ఉంటుంది. మాట్లాడేదానికి రెండు లాకులు పెట్టాడు. ముందేమో పెదాలు మూసుకుంటాయి లేదా, ఆ తర్వాత లోపల పళ్ళు కూడా మూసుకుంటాయి. ఈ నాలుగు ఏం చేస్తే తెలిసిన అవి రెండు దాటి వస్తుంది. అవి రెండు దాటి మాట్లాడి ఆ తర్వాత చెప్పండి, బైబిల్లో ఉంది కదా, నీ దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి వల్ల జరుగునీయకమని ఉంది. చదువుతారా మాట? చూడండి, ప్రసంగి పుస్తకం తీసారా అయ్యా? 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అంటే ఇప్పుడు దేహానికి శిక్ష వచ్చే దేని ద్వారా? ఇంకా చెప్పండి, తన్నించుకునే దేని ద్వారా? చెప్పండి. భర్త చేత తన్నించుకునేది ఎప్పుడు? మౌనంగా ఉన్నప్పుడా, మాట్లాడినప్పుడా? ఏంటో అటు చూస్తారు. వీధిలోకి పోయి తన్నించుకునేది ఎప్పుడు? జగడాలు తెచ్చుకునేది ఎప్పుడు? కొట్టాళ్ళు తెచ్చుకునేది ఎప్పుడు? మాట్లాడితేనా, మాట్లాడకపోతేనా? ఇప్పుడు రాసిందా ఇది? నేను రాసుకొచ్చానా? దేవుడు చూడండి, మనకి మేలు కలగాలని, మేలుకరంగా మన జీవితాలు బ్రతకాలని, ఉండాలని ఆయన కోరుకుని ఎప్పుడు రాపించి పెట్టాడు దేవుడు. నీ దేహమునకు శిక్ష లోబరుచునంత పని, తర్వాత అది పొరపాటు చేత జరిగినని చెప్పకు.